ఇట్లా పైపు తీసి వచ్చి దగ్గర చూడు పైప్ తీలు పోతుడు కాదు అది వంత అయింది కొంచెం తీసుకోవాలి ఇద్దరు సేటు జర్నలిస్ట్ కాలనీలోని రోడ్ నంబర్ 10లో కొన్ని ఇళ్ల నుంచి వస్తున్న నీళ్లు రోడ్డుపైకి రావడంతో పూర్తిగా రోడ్ అంతా ధ్వంసమైంది. తర్వాత ఇక్కడ చుట్టూ ఈ రోడ్ నంబర్ 10లో ఉన్న వాళ్ళకు రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారిందని తెలుసుకొని నిన్న ఇక్కడ ఉన్న స్థానికులు తెలియగానే వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో, తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ గారితో మరియు స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్ తోటి మాట్లాడడం జరిగింది. వెంటనే ఈరోజు ఉదయమే పొద్దున్నే 2 పైపులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డుపై వేయించడం జరిగింది. జేసీబీ తీసుకొచ్చి ఆ పైపులు వేయించగానే ఇక్కడున్న మురికి నీళ్ళు కొంచెం పక్కన వెళ్ళిపోయేటట్టు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఆదివారం మేము నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడే దీని పక్కనే అన్నీ శుభ్రం చేయడం జరిగింది. రోడ్డు పక్కనున్న పరిసరాలను అన్నీ శుభ్రం చేశాము. ఇందులో కాలనీలో ఏ సమస్య ఉన్నా కానీ కాలనీవాసులు వెంటనే మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాలనీ జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 10లో మురికి నీరంతా కూడా రోడ్డుపైకి రావడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఈ జర్నలిస్ట్ కాలనీ కమిటీకి తెలియజేయడం వల్ల ఈరోజు ఉదయమే మున్సిపాలిటీ నుంచి ప్రోక్లియన్తో పాటు ట్రాక్టర్ని కూడా తీసుకొచ్చి కొత్త వైపు వేసి దాని మీదకి వెళ్ళే మట్టి వేయడం జరిగింది. రోడ్డుకు ఇరుపక్కల ఉన్నటువంటి చెత్త చెదరాన్ని ముళ్ళ పొదలను తొలగించడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అన్ని రోడ్లలో క్లీన్ చేసి ఈ జర్నలిస్ట్ కాలనీ పరిశుభ్రంగా తయారు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 10లో మా పైపు లేని కారణంగా రోడ్డుకు ఒకవైపు మొత్తం మురికి గుంట తయారైపోయింది. రోడ్డు నెంబర్ 8 నుంచి 4 ఇళ్ళకి సంబంధించిన నీళ్ళు వచ్చి మొత్తం ఒక మురికి చెరువులాగా తయారైంది. ఆ విషయాన్ని నిన్న మన కమిటీ అధ్యక్షులైన అశోక్ గారికి తెలియజేయగానే ఆయన వెంటనే స్పందించి కమిషనర్ గారితో మరియు కార్పొరేటర్ తోటి అందరితో మాట్లాడి వెంటనే పైపులు తీసుకొచ్చి ఈరోజు ఉదయమే రోడ్డు తవ్వి వెంటనే పైపులు వేసుకోవడం వల్ల మురికి నీరు అనేది ఇటువైపుకు వెళ్ళిపోయి రోడ్డు అనేది పరిశుభ్రంగా తయారైంది. దాని మీద మళ్ళీ కాలనీ కమిటీ తరఫున ఈరోజు అంతా మురము అవన్నీ వేసేసుకొని మేము పటిష్టంగా చేసుకున్నాం. ఈ సహకారం అందించిన కమిటీ సభ్యులు, ముఖ్యంగా అధ్యక్షులు అశోక్ గారికి, పుప్పల శివరాజ్ కుమార్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.